అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 13th ఫిబ్రవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ట్రెండ్ బలహీనత మనం చూస్తున్నాము. నికే 1% డౌన్. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా నాస్డాక్ 2% మేర, S&P 500 1.5%, డౌ జోన్స్ 1.5% మేర దాదాపుగా నష్టాలతో అయితే ఉన్నాయి. గోల్డ్ కూడా పీక్ స్థాయిల నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది చూస్తున్నాము. గోల్డ్ $5,060 నుంచి $5,000 బిలో, ఆల్మోస్ట్ ఒక $60-70 దాకా వీక్నెస్. సిల్వర్ అబౌవ్ $80 నుంచి $76 దగ్గరికి దిగి రావడం అయితే చూస్తున్నాము. ఓవరాల్గా అయితే క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్లో కూడా మనకి $66,000 దగ్గర పీక్ లెవెల్స్ నుంచి గట్టి సెల్ ఆఫ్. ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక రకమైన వరింగ్ ఫ్యాక్టరీ, యాంథ్రోపిక్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఐటీ స్టాక్స్ వణికిపోయే పరిస్థితి మనం చూస్తున్నాము. ట్రక్కింగ్ అండ్ లాజిస్టిక్ స్టాక్స్ డ్రాప్ ఆన్ రిలీజ్ ఆఫ్ AI ఫ్రైట్ స్కేలింగ్ టూల్. ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వివిధ రంగాల్లో వివిధ ఐటీ సేవలు అందించే విభాగాలన్నిటి మీద గట్టి ఎఫెక్ట్ అయితే చూపించబోతోంది. ఇప్పుడు ట్రక్కింగ్ అండ్ లాజిస్టిక్స్ స్టాక్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూస్తున్నాం. ఓవరాల్గా AI ఈజ్ కమింగ్ ఆఫ్టర్ మోర్ సెక్టార్స్ అండ్ ఇట్స్ పేస్ ఈజ్ నాట్ స్లోయింగ్. ఇది ఎంత రెవల్యూషనరీస్ తీసుకొస్తుంది, ఎంత రెవల్యూషనరీ ట్రెండ్స్ని ఓవరాల్గా వివిధ విభాగాల్లోకి తీసుకొస్తుంది, ఎక్కడ కాస్ట్ కట్టింగ్ జరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎందుకంటే కంపెనీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చూసేది ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ ఎంత పెరిగింది అన్నది మాత్రమే కంపెనీ చూస్తారు. ఎంప్లాయీస్ ఎంతమంది అవసరం ఉన్నారు, ఎంప్లాయీస్తో పని ఉందా లేదా అన్నది సెకండరీ కంపెనీస్కి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే షేర్ హోల్డర్స్కి సమాధానం చెప్పాలి అంటే ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారు, అవుట్పుట్ ఎంత బెటర్గా ఉంది, నిన్నటితో పోలిస్తే వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసామన్నది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఉంటుంది. కాబట్టి మార్జిన్స్ ఎంతవరకు పెంచుకోవాలి, ఇట్లా ఉద్యోగుల సంఖ్య మెల్లిమెల్లిగా వివిధ విభాగాల్లో తగ్గే ప్రమాదం పొంచి ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో. అందువల్ల ఐటీ స్టాక్స్ నిన్న కూడా మనం చూసాం. ఐటీ ఇండెక్స్లో గతంలో ఎప్పుడూ లేనంత విపరీతమైన ఒత్తిడి, అమ్మకాల ఒత్తిడి. ADRs, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అన్నీ కూడా ఇన్ఫోసిస్ అయినా, విప్రో అయినా అన్నిటి గట్టిగా కొడుతూనే ఉన్నారు. సో దీని ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది, ఎంత డీప్గా ఇది పెనిట్రేట్ అవుతుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కొద్దిగా కష్టంగా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే దీని రామిఫికేషన్స్ అనేవి చాలా గట్టిగానే ఉండేట్టు కనిపిస్తున్నాయి. సేఫ్ హెవెన్ కరెన్సీస్ మైట్ నాట్ బీ సో సేఫ్ ఆఫ్టర్ ఎ వాలటైల్ ఇయర్. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే ఈ ఒత్తిడి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, జియో పొలిటికల్ టెన్షన్స్, వార్, రకరకాల సినారియోస్ ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది హెడ్జ్ ఫండ్స్ కానీ, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కానీ అమెరికన్ డాలర్ని కానీ, స్విస్ ఫ్రాంక్ ఆర్ జపనీస్ ఎన్ని పెట్టుకునేవారు. బట్ 25-26లో అలాంటి సినారియో ఏం కనిపించట్లేదు. ఏది సేఫ్ అన్న ఒక థాట్ రావట్లేదు ఎకానమీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏదైనా సరే గోల్డ్ అన్నది ఒకటే థాట్ ఉంది. కాబట్టి అందువల్లే అంత కొండెక్కి కూర్చుంది బంగారం. $5,000 దిగకుండా ఎంతటి అనిశ్చితి ఉన్నా కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా గోల్డ్కి మరింత ఫ్యూయల్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల గోల్డ్ని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలని చెప్పి గత 1.5-2 నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. గోల్డ్ కొనండి $2,600 నుంచి మనం అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడైనా సరే, ఎక్కడైనా ప్రోగ్రామ్స్లో మాట్లాడినప్పుడు, మన ప్రోగ్రామ్స్లో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని చెప్తూ వచ్చాం. ఇది ఈ రేట్ పెరిగింది కదా, ఎక్కడి వరకు కొనాలంటే సిప్ ద్వారా ETFs రూపంలో గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. 10% మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ వెయిటేజ్ గోల్డ్ అండ్ సిల్వర్కి ఇవ్వడం మంచిది ఇట్లాంటి టర్బులెన్స్ ఉన్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో. డ్రాగన్ డ్రాస్ రెడ్ లైన్ ఫర్ ఆటోస్ ఆఫ్టర్ జనవరి ప్యాసింజర్ కార్ సేల్స్ డ్రాప్ 20%. జనవరి ప్యాసింజర్ సేల్స్ 20% మేర చైనాలో ఇంపాక్ట్ ఉంది. సో అందువల్ల ప్రెడేటరీ ప్రైజింగ్ అంటాం. అంటే మిగిలిన కంపెనీస్ని చంపేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ కట్ట తక్కువగా ఇచ్చి మిగిలిన కంపెనీస్ని అన్నింటినీ పూర్తిగా నాశనం చేసి తన మొనోపోలీ సాధించాలన్నది చాలా రంగాల్లో, చాలా కంపెనీస్, చాలా సెక్టార్స్ అవలంబించే విధానం. అది ప్రెడేటరీ ప్రైజింగ్ అంటాం. ఆ ప్రెడేటరీ ప్రైజింగ్ని అడ్డుకోవడానికి చైనా కంపెనీస్ మీద ఒక గట్టి ఎఫెక్ట్ అయితే, ఇతర దేశాల నుంచి వస్తున్న వాహనాలను కానివ్వండి, లేదంటే వాళ్ళ దేశంలోనే ఉండి ఇలాంటి ప్రైజింగ్ మెకానిజంని అవలంబించే కంపెనీస్ మీద ఉక్కుపాదం మోపే ఛాన్స్ కనిపిస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇవాళ స్పైస్ జెట్, TCS, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హిందాల్కో లాంటి కంపెనీస్లో యాక్టివిటీ మనం గమనించవచ్చు. రిజల్ట్స్ ఎందుకంటే ఇవన్నీ పోస్ట్ చేసిన కంపెనీస్ కాబట్టి. స్పైస్ జెట్ రిపోర్ట్ కన్సాలిడేటెడ్ నెట్ లాస్ ఆఫ్ 261 crores ఇన్ ద డిసెంబర్ క్వార్టర్. అంతకుముందు 20 కోట్ల రూపాయల లాభాలను ప్రకటించిన కంపెనీ అంత 10 రెట్లు నష్టాలని ప్రకటించింది. కోల్ ఇండియా 16% మేర క్షీణత నమోదు చేసింది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ లాభాల్లో 7,160 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ పోస్ట్ చేసింది.
రూపాయల డివిడెంట్ని కూడా మధ్యంతర డివిడెంట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా ఏడీఆర్స్, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ 7% పైగా గురువారం ట్రేడ్లో అయితే చూసాం. సో ఇవాళ కూడా దాని ఎఫెక్ట్ అయితే మన మార్కెట్స్ మీద ఉంటుంది. ద షార్ప్ డిక్లైన్ ఫాలోస్ ఎ స్టీప్ సెల్ ఆఫ్ ఇన్ ఐటీ స్టాక్స్ అండ్ ఇండియన్ ఎక్స్చేంజెస్ విత్ వీక్నెస్ స్పిల్లింగ్ ఓవర్ టు వాల్ స్ట్రీట్. సో దీని ఇంపాక్ట్ మనం గట్టిగానే ఉండబోతోంది. హిందాల్కో, ఆదిత్య బిర్లా గ్రూప్స్ ఫ్లాగ్షిప్ మెటల్ కంపెనీ హిందాల్కో 45% నెట్ ప్రాఫిట్లో క్షీణత నమోదు చేసింది. హొనాసా మనకి రిపోర్టెడ్ 93% జంప్ ఇన్ ఇట్స్ డిసెంబర్ క్వార్టర్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్. 26 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయలకి తన ప్రాఫిట్స్ని పెంచుకుంది హొనాసా. Adani Enterprise, Supreme Court on Thursday refused to pass any direction against the Adani Group's proposed thermal power plant in Uttar Pradesh and asked the state and central government to file their responses in the matter. Ashok Leyland ఈజ్ గివింగ్ బిగ్ పుష్ టు ఇట్స్ ఇంటర్నేషనల్ గ్రోత్ స్ట్రాటజీ. సో ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా వీళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఇండోనేషియా ఇలా వివిధ దేశాల్లో తమ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, ఇతర దేశాల్లో కూడా తమ పట్టును కొనసాగించుకోవడానికి అశోక్ లేలాండ్ తన రెక్కలను విప్పారుస్తుంది. బయోకాన్ రిపోర్టెడ్ ఓవర్ 5-fold జంప్ ఇన్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్. 144 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ పోస్ట్ చేసింది. అంతకుముందు 25 కోట్ల రూపాయలు ఉన్న లాభాలు కాస్త 5 రెట్లు పెరిగాయి. మిగిలిన స్టాక్స్లో కూడా యాక్టివిటీ మనం గమనిద్దాము. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. అకమ్ డ్రగ్స్, ఆల్కెమ్ ల్యాబ్స్, ఆజాద్ ఇంజనీరింగ్, BASF, బామల్లారి అండ్ గుడ్ లక్ ఆయిల్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ, ఇప్కా అండ్ ఐనాక్స్ గ్రీన్, జమ్నా ఆటో, NBCC, ఫోర్జింగ్స్, శక్తి పంప్స్, RHI మ్యాగ్నెసిటా, విజయ డయాగ్నోస్టిక్ లాంటి కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ముతూట్ ఫినాన్స్ నిన్న పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ముతూట్ ఫినాన్స్ రెవెన్యూ 53% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో దాదాపు 95% మేర వృద్ధి నమోదు చేసింది. తెగా ఇండస్ట్రీస్ రెవెన్యూలో 1.5% మేర క్షీణత, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 64% మేర క్షీణించాయి. ప్రజ్ ఇండస్ట్రీస్ రెవెన్యూ 1.5% డౌన్, నెట్ లాస్ 12 కోట్ల రూపాయల నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది. అంతకుముందు 41 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ కాస్త ఇప్పుడు 12 కోట్ల రూపాయల నష్టాలకి దిగొచ్చాయి. జాగిల్ ప్రీపెయిడ్ రెవెన్యూ 22% ప్లస్, నెట్ ప్రాఫిట్ 4% మేర మాత్రమే వృద్ధి నమోదు చేసింది. ఎబిట్ మార్జిన్స్ కూడా కొద్దిగా క్షీణించాయి. 8.4 నుంచి 8% మార్జిన్స్ తగ్గాయి. ఇండియన్ హోటల్స్ రెవెన్యూ 12% మేర వృద్ధి నమోదు చేసింది. ప్రాఫిట్స్లో 55% మేర వృద్ధి నమోదైంది. హిందాల్కో రెవెన్యూ 0.7% మేర వృద్ధి నమోదవుతే ప్రాఫిట్స్లో దాదాపు 57% మేర క్షీణత నమోదైంది. IRCTC రెవెన్యూ 18-19% మేర వృద్ధి నమోదు చేస్తే నెట్ ప్రాఫిట్స్ 15% మేర వృద్ధి నమోదు చేసింది. ఎబిట్ మార్జిన్స్ కూడా 2% మేర క్షీణించాయి. మిధాని రెవెన్యూ 16% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 8.2% మేర వృద్ధి నమోదైంది. HCC రెవెన్యూ 8% మేర క్షీణత నమోదవగా నెట్ ప్రాఫిట్స్ అట్ 8.1 crore వర్సెస్ లాస్ ఆఫ్ 39 crores. 39 కోట్ల రూపాయల నష్టాల నుంచి 8 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్కి HCC రావడం కూడా చూసాం. సో ఇవన్నీ కూడా DCX సిస్టమ్స్ రెవెన్యూ దాదాపు 40% క్షీణించింది. నెట్ లాస్ 2.5 కోట్ల రూపాయలు నమోదు చేసిన, అంతకుముందు 10 కోట్ల రూపాయల లాభాలున్న కంపెనీ ఇది. దీపక్ నైట్రేట్ రెవెన్యూ 3.8% పెరగక ప్రాఫిట్స్లో 1.7% మేర వృద్ధి నమోదైంది. రూపాండ్ కంపెనీ రెవెన్యూ ఫ్లాట్గా ఉండగా నెట్ ప్రాఫిట్స్ దాదాపు 32% మేర క్షీణించాయి. సెన్కో గోల్డ్ రెవెన్యూ 50% మేర పెరిగింది. ప్రాఫిట్స్ ఏకంగా 7 రెట్లు జంప్ అయితే చూసాం. ఎబిట్ మార్జిన్స్ కూడా 4% నుంచి 13% ఎబిట్ మార్జిన్స్ పెరిగే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది సెన్కో గోల్డ్. మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇన్ఫోసిస్ ఎక్సాన్ మొబిల్తో ఒప్పందం కుదుర్చుకుంది టు డెవలప్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డేటా సెంటర్ ఇమర్షన్ ఫ్లూయిడ్స్ని. నాట్కో ఫార్మా ద కంపెనీ ప్లాన్స్ టు ఇన్కార్పొరేట్ చిలీలో ఒక సబ్సిడరీని ఏర్పాటు చేయబోతుంది $3 లక్షలతో. జేకుమార్ ఇన్ఫ్రాకి NBCC నుంచి 616 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. HCCకి నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ రైల్వే నుంచి 578 కోట్ల రూపాయల మేర తమ JVకి ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. నియోజన్ కెమికల్స్కి రిసీవ్స్ అన్ అడిషనల్ 60 crore ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ ద మార్చ్ 2025 దహేజ్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో మొత్తానికి 140 కోట్ల రూపాయల మేర నియోజన్ కెమికల్స్కి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో భాగంగా వచ్చిందని కంపెనీ వెల్లడించింది. సో ఇవన్నీ స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఇట్స్ ఏ మినిస్ట్రీ క్లియర్స్ పర్చేజ్ ఆఫ్ మోర్ రఫేల్స్. సో రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి 3.5 లక్షల కోట్ల రూపాయల మేర ప్రపోజల్స్ ఉన్నాయి. ఇందులో ఆల్సో ఇంక్లూడ్ అదర్ ఆర్మమెంట్స్.
సో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి అండ్ మెజారిటీ ఇండియాలోనే ఇవి మ్యానుఫ్యాక్చర్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. అంటే మన దేశీయ కంపెనీస్కి కూడా దీనివల్ల బెనిఫిట్ వచ్చే విధంగా లాంగ్ రేంజ్ స్ట్రైక్, అంటే అవసరమైతే ఇతర దేశాల్లో కంటే మన చుట్టుపక్కల ఏ దేశాల్లో ఎవరైనా తోక జాడిస్తే డైరెక్ట్గా వెళ్ళి కొట్టడానికి లాంగ్ రేంజ్ యుద్ధ విమానాలని మనం కొనుగోలు చేస్తున్నాం. ఫ్రాన్స్ నుంచి ఫ్రెంచ్ కంపెనీ దసాల్తో కలిసి మనం ఒప్పందం కుదుర్చుకుంటున్న సంగతి మనకు తెలుసు. ఇండియన్ పార్ట్నర్స్ లైక్ టాటా లాంటి కంపెనీస్, టాటా ఏరోస్పేస్ లాంటి కంపెనీస్తో కలిసి వీళ్ళు చేస్తున్న సంగతి మనకు తెలుసు. అప్డేట్ ఇది డిఫెన్స్ రంగానికి. సిపిఐ రీవ్యాంప్ ఇన్ఫ్లేషన్ 2.75% నమోదైంది జనవరిలో. మనం చూస్తే యుఎస్ టు గివ్ యార్న్ కాటన్ బెనిఫిట్స్ టు ఇండియా యాజ్ విత్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి అడిషనల్గా వచ్చిన బెనిఫిట్ ఏం లేదు, మనకు కూడా సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తున్నారు యార్న్ అండ్ కాటన్ బెనిఫిట్స్ పరంగా. సో అక్కడ బంగ్లాదేశ్ ఏవైతే టెక్స్టైల్ ఇండస్ట్రీకి బెనిఫిట్ పొందుతుందో అవి కూడా మనకు వస్తాయనేది కూడా ఒక అప్డేట్. ఇండియన్సే నో టు స్వీట్ టాక్స్, షుగర్ కన్సంప్షన్ తగ్గిస్తున్నాం అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. ఐటీ స్టాక్స్ గో ఇన్ టు ఏ టైల్ స్పిన్ యాజ్ యూఎస్ డేటా యాడ్స్ టు ఏఐ డిస్రప్షన్. సో నిఫ్టీ ఐటీ 5% మేర ఫర్ సెకండ్ టైమ్ ఇన్ ఫ్యూ డేస్. మార్కెట్ ఎక్స్పెక్ట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ఏఐ ట్రాన్సిషన్ విత్ గ్రోత్ అన్సర్టన్ అన్లీస్ ఆల్సో సైడ్ ప్రీమియం వాల్యుయేషన్స్. ఆల్రెడీ ప్రీమియం వాల్యుయేషన్స్ ఉన్నాయని అనుకున్నప్పటికీ ఆల్రెడీ గత కొద్ది కాలం నుంచి ఐటీ స్టాక్స్లో బలహీనత మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు ఈ ఏఐ డిస్రప్షన్ అనేది ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటే వీళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. బట్ ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఎంత వేగంగా అవుతున్నాయి కంపెనీస్, ఎందుకంటే చిన్న లీన్ కంపెనీస్ కాదు ఇవి, ఇవన్నీ పెద్ద పెద్ద తెల్ల ఏనుగులు, డ్రాగన్స్, ఇవన్నీ కదలాలి, మొత్తం మేక్ ఓవర్ జరగాలి కంపెనీలో అంటే అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఈ కంపెనీస్కి, ఎందుకంటే లీన్ మోడల్ కాదు కాబట్టి. సో ఇలాంటి అంత ఈజీగా ట్రాన్సిషన్ జరగడం కష్టం. ఏవైతే అర్లీ మోర్ అడ్వాంటేజ్ తీసుకొని లీన్ వర్క్ ఫోర్స్ని మార్చుకుంటాయో వేగంగా అలాంటి కంపెనీస్ మాత్రమే బెనిఫిట్ అవుతాయి, లేకుంటే చాలా కంపెనీస్ ఈ దెబ్బకు ఎగిరిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పటికిప్పుడు మనం చెప్పడం కష్టమైనప్పటికీ కూడా బట్ సంహౌ పెద్ద కంపెనీస్ ఇలాంటి సినారియోస్ ఎన్నో చూసుంటాయి. బట్ ఈ ట్రాన్సిషన్ని పెద్ద కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇలాంటివన్నీ టెక్ మహీంద్రా వేగంగానే అందిపుచ్చుకోవచ్చు అని అనుకుంటున్నాం. బట్ అందుకు భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం మార్కెట్ వితౌట్ ఎనీ డౌట్ పనిష్ చేసే అవకాశాలు అయితే చాలా గట్టిగానే కనిపిస్తాయి. సో యాజ్ ఆఫ్ నో పరంగా మనకి నిన్న కోఫోర్జ్ కానీ, ఒరాకిల్ కానీ, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా 7% మేర నష్టపోవడం చూస్తున్నాము. 1 ఇయర్ చేంజ్ కోఫోర్జ్ దాదాపు 11%, ఒరాకిల్ 25% మేర, టెక్ మహీంద్రా 8.5%, ఇన్ఫోసిస్ దాదాపు 25% మేర పీక్ నుంచి కొట్టారు. టీసీఎస్ 30% తన టాప్ 4 పొజిషన్ నుంచి టీసీఎస్ కిందికి రావడం అయితే చూసాం. విప్రో కూడా ముందే అంతంత మాత్రం విప్రో పరిస్థితి 30% మేర కొట్టారు. హెచ్సిఎల్ టెక్ దాదాపు 14% మేర 1 ఇయర్ చేంజ్ పరంగా కొట్టడం అయితే చూస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్ అని గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. స్పెసిఫిక్గా ఐటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే మనం పిక్ చేసుకుంటామో థిమాటిక్ ఫండ్స్లో భాగంగా కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 to 7 ఇయర్స్ టైం ఫ్రేమ్ ఉంచుకునే థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకని సో ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆల్రెడీ నష్టాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా యాడ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. వీలుంటే కొద్దిగా లంసమ్ మనీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వచ్చినప్పుడు సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే ఇది ఎక్కడ దాకా దీని సినారియో వెళ్తుంది అని తెలియదు కాబట్టి. మ్యూచువల్ ఫండ్స్ రైజ్ బెట్స్ అండ్ ఫినాన్షియల్స్ ట్రిమ్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ ఇన్ జనవరి. సో జనవరిలో కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసిన స్టాక్స్లో పవర్ మ్యాక్, యూనియన్ బ్యాంక్, సాయి లైఫ్ సైన్సెస్, డిక్సన్ టెక్, మ్యాస్ ఫినాన్షియల్, డేటా ప్యాటర్న్స్, గాడ్ఫ్రే ఫిలిప్స్, మాస్టెక్, పెట్రోనెట్, సెయిల్, బికాజీ, ఇండస్ఇండ్ బ్యాంక్, అక్యూటాస్ కెమికల్స్, హిటాచి లాంటి కంపెనీస్ కొత్తగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేయక కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిలో దాల్మియా భారత్, టాటా క్యాపిటల్, బ్లూ డార్ట్ అండ్ టాటా క్యాపిటల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎస్కేఎఫ్ ఇండియా, అజంతా ఫార్మా, ఎస్కార్ట్స్ కుబోతా లాంటి స్టాక్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అయిన స్టాక్స్ జాబితాలో అయితే ఉన్నాయి. ముతూట్ ఫైనాన్స్ ప్రాఫిట్స్ డబుల్ అయ్యాయి, ప్రొవిజన్స్ కూడా కొద్దిగా తగ్గాయి. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ కొనుగోలు చేయడానికి, ఎందుకంటే నెదర్లాండ్స్ చెందిన కంపెనీ ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది కాబట్టి వీటిని ఈ క్రెడిట్ యాక్సిస్ ఇండియాని కొనుగోలు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహా మిగిలిన కంపెనీస్ పోటీ పడుతున్నాయి అన్నది కూడా ఒక అప్డేట్. ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా పర్చేస్ చేయడానికి, ఇందులో వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. స్పైస్ జెట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐనాక్స్ క్లీన్, ఆర్జే కార్ప్
ఫామ్ గ్రీన్ పవర్ జీవీ టు ఇన్వెస్ట్. దాదాపు ఆఫ్రికాలో 1700 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి క్లీన్ ఎనర్జీ కోసం ఈ రెండు కంపెనీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. బిజినెస్ స్టాండర్డ్ న్యూ కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా టు బోల్స్టర్ పాలసీ రెస్పాన్స్. ఏఐ ఫియర్స్ పుష్ నిఫ్టీ ఐటీ టు ఓవర్ 9 months లో, 9 నెలల కనిష్ట స్థాయికి. ఎందుకంటే ఐటీ ఎక్కడ చూసినా దీని గురించే ఇంపాక్ట్ ఉంది. సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టాప్ క్రీమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇండస్ట్రీలో మనుగడ సాధించే అవకాశం ఉంది. ఇక పైన తూతు మంత్రంగా ఏదో ఉన్న వాళ్ళు ఎగిరిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడున్న ఈ మార్కెట్ సినారియోలో మ్యాక్స్ ఫినాన్షియల్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఫిజికల్లో దాదాపు 60% మేర స్టాక్లో జంప్ చూసాము. రత్నమణి మెటల్స్ 20% మేర పెరిగింది. లెన్స్కార్ట్ దాదాపు 10% మేర జంప్ చూస్తున్నాం. ట్రేడింగ్ వాల్యూమ్స్ దాదాపు 43 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాకుల్లో జంప్ అయితే కనిపించింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ డౌన్ ఓవర్ 6% ఇన్ 2026. ఇన్వెస్టర్స్ ఫోకస్ ఆన్ సెలెక్ట్ స్టాక్స్. సో ఇదొక అప్డేట్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో కూడా. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీకెండ్ రోజున